హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్. ఈ వీడియోలో మనము కౌంటర్ఫోర్ట్ రిటైనింగ్ వాల్ యొక్క డిజైన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డిజైన్ ఏ కౌంటర్ఫోర్ట్ రిటైనింగ్ వాల్ ఇఫ్ ద హైట్ ఆఫ్ వాల్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ ఇస్ 5.6 మీటర్. SBC soil bearing capacity of soil is equal to 180 kN per meter square. Angle of friction phi is equal to 30 degrees and unit weight of backfill is equal to 16 kN per meter square. Keep spacing of counterforts as 3 meters. Coefficient of friction between soil and concrete mu is equal to 0.5. Adopt M20 grade concrete mix and Fe415 steel. స్క్రీన్ పైన మీకు ఒక పిక్చర్ డిస్ప్లే అయ్యింది. మీరు గమనించినట్టయితే కౌంటర్ఫోర్ట్ రిటైనింగ్ వాల్ ఈ విధంగా ఉంటుంది. ఏదైతే స్టెమ్ అండ్ స్లాబ్ ఉంటుందో బాటమ్ స్లాబ్ దానికి కనెక్ట్ చేస్తూ ఒక కౌంటర్ఫోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్తో నెంబర్ ఆఫ్ కౌంటర్ఫోర్ట్స్ అనేవి ఉంటాయి. ఇక గివెన్ డేటా చూసుకున్నట్టయితే హైట్ ఆఫ్ ద వాల్ అబౌవ్ గ్రౌండ్ లెవెల్ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5.6 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఓవరాల్ హైట్ లేదు, స్మాల్ హెచ్ మాత్రం ఇచ్చాడు. సాయిల్ బేరింగ్ కెపాసిటీ 180 kN per meter square. ఫై ఈజ్ ఈక్వల్ టు 30 degree. గామా యూనిట్ వెయిట్ ఆఫ్ బ్యాక్ ఫిల్ అన్నమాట, దట్ ఈజ్ 16 kN per meter cube. అలాగే కౌంటర్ఫోర్ట్స్ మధ్యలో డిస్టెన్స్ ఇచ్చాడు కదా, అది ఈచ్ స్పాన్ అనమాట. ఈచ్ స్పాన్ ఒక లెంగ్త్ L ఈజ్ ఈక్వల్ టు 3 meters. మ్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ సాయిల్ అండ్ కాంక్రీట్ వచ్చేసి 0.5. ఇంకా M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్. ఇకపోతే క్యాలిక్యులేషన్ ఆఫ్ డైమెన్షన్స్లో మనం ఏం చేస్తాము, డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ తెలుసుకుంటాము. అలాగే దాంట్లో ఉండే బేస్ స్లాబ్ సపరేట్గా దాని యొక్క థిక్నెస్ తెలుసుకోవాలి. అలాగే ఓవరాల్గా విడ్త్ ఎంత ఉంది ఆ యొక్క బేస్ స్లాబ్ అనేది, దాని గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్. డెప్త్ ఆఫ్ ఫౌండేషన్కి ఫార్ములా ఉంది SBC అపాన్ గామా ఇంటూ 1 - cos phi బై 1 + cos phi. అన్ని వాల్యూస్ నాకు తెలుసు. ఓవరాల్గా నేను పుట్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాల్యూ 0.81 మీటర్స్. ఇక డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ వచ్చేసి మినిమం 1.2 మీటర్స్గా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఫర్ కౌంటర్ఫోర్ట్ రిటైనింగ్ వాల్. సో నేను ఆ మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ని అడాప్ట్ చేసుకుంటాను. నాకు వచ్చిన వాల్యూ అడాప్ట్ చేయను, ఎందుకంటే మినిమం ఇంత ఉండాలి కాబట్టి అది నాకు అన్సేఫ్ అయిపోతుంది ఒకవేళ నేను 0.81 మీటర్స్ అడాప్ట్ చేస్తే. కాబట్టి 1.2 మీటర్ని అడాప్ట్ చేస్తాను. ఇకపోతే ఓవరాల్ హెడ్ తెలుసుకోవాలి. స్మాల్ హెచ్ నాకు తెలుసు. స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మన క్వశ్చన్లో ఇచ్చాడు 5.6 మీటర్స్ అని చెప్పేసి, దానికి డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ యాడ్ చేస్తే ఓవరాల్ హెడ్ అనేది మనకు తెలిసిపోతుంది. సో 5.6 + 1.2 ఈజ్ ఈక్వల్ టు 6.8 మీటర్స్. ఒకవేళ అర్థం కాకపోతే మీరు డయాగ్రామ్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. హెచ్ని డిఎఫ్ని రెండు కలిపితే ఓవరాల్ హెడ్ అనేది మనకు అబ్జర్వ్ అవుతుంది, డిటర్మైన్ అవుతుంది. విడ్త్ ఆఫ్ ద బేస్ స్లాబ్. క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్లో మన విడ్త్ ఆఫ్ ద స్లాబ్ అనేది 0.5H టు 0.6H అనేది పుట్ చేస్తాము. దీనిలో కౌంటర్ ఫోర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పెంచుదాము, 0.6H టు 0.7H రేంజ్లో తీసుకుంటాం. దాని ప్రకారంగా నేను క్యాలిక్యులేట్ చేస్తే 4.08 టు 4.76 వచ్చింది. ఓవరాల్గా నేను 4.6 మీటర్స్ అనేది అడాప్ట్ చేసుకుంటున్నాను. ఇక విడ్త్ ఆఫ్ ద టో స్లాబ్. టో స్లాబ్ మీన్స్ ఏదైతే స్టెమ్కి లెఫ్ట్ సైడ్ ఉందో అంత పోర్షన్ వరకు దాని యొక్క విడ్త్ని నేను సపరేట్గా డిటర్మైన్ చేసుకోవాలి. అది ఎంత ఉండాలంటే ఓవరాల్ విడ్త్లో నుంచి 1/4 పార్ట్ అంతవరకు ఉండాలి. సో కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే నాకు విడ్త్ ఆఫ్ ద టో స్లాబ్ వచ్చేసి 1.15 మీటర్స్ వచ్చింది. ఇక విడ్త్ ఆఫ్ ద కౌంటర్ఫోర్ట్, ఏవైతే కౌంటర్ఫోర్ట్స్ ప్రొవైడ్ చేస్తానో వాటి యొక్క విడ్త్ కూడా నాకు తెలిసి ఉండాలి కదా. సో అవి మినిమం 200 mm అని చెప్పేసి ఉండాలి, కాబట్టి 200 mm ప్రొవైడ్ చేసుకున్నాను. ఇక డెప్త్ ఆఫ్ ద టాప్ అలాగే డెప్త్ ఆఫ్ ద బాటమ్. మీరు ఇందాక డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ పేజ్లో దాని యొక్క టాప్ ఒక డెప్త్ ఉంది, అలాగే దాని యొక్క బాటమ్ దగ్గర ఒక డెప్త్ ఉంది. ఏదైతే విడ్త్ ఆఫ్ ద కౌంటర్ఫోర్ట్ ఉందో అదే దాని యొక్క డెప్త్ కూడా. సో డెప్త్ ఆఫ్ ద టాప్ వచ్చేసి 200 mm. ఇక డెప్త్ అట్ బాటమ్ ఆఫ్ కౌంటర్ఫోర్ట్ ఎలా తెలుస్తుందో చూడండి. మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే బాటమ్ దగ్గర ఆ కౌంటర్ఫోర్ట్ యొక్క డెప్త్ అనేది పెరిగింది. సో ఆ పెరిగిన డెప్త్ మనం ఎలా తెలుసుకుంటామంటే అవుట్ ఆఫ్ టోటల్ డెప్త్ స్టెమ్ యొక్క డెప్త్ని అలాగే టో స్లాబ్ యొక్క డెప్త్ని తీసేయాలి. దట్ మీన్స్ స్టెమ్ యొక్క విడ్త్ని అలాగే టో స్లాబ్ యొక్క విడ్త్ని తీసేయాలి. టోటల్ విడ్త్ వచ్చేసి 4.6. దాంట్లో నుంచి ఏం తీసేయాలి, విడ్త్ ఆఫ్ ద టో స్లాబ్ తీసేయాలి 1.15. ఆ స్టెమ్ యొక్క విడ్త్ అనేది మినిమం మనం 0.2 మీటర్స్గా అడాప్ట్ చేసుకుంటాం అని చెప్పేసి నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇక్కడ కూడా స్టెమ్ని ఇక్కడ మెన్షన్ చేయకపోయినా కానీ మీరు తెలుసుకోండి. సో 0.2 మీటర్స్ అనేది మనం స్టెమ్ యొక్క విడ్త్ని పెడతాము. టోటల్ విడ్త్లో నుంచి ఈ విడ్త్ని తీసేస్తే మనకు 3.25 మీటర్స్ అనేది ఆ కౌంటర్ఫోర్ట్ యొక్క బాటమ్ డెప్త్ అనేది మనకు తెలుస్తుంది.
ఇకపోతే ఈ కౌంటర్ ఫోర్ట్ రీటైనింగ్ వాల్లో మనము క్యాంటిలివర్ రీటైనింగ్ వాల్ మాదిరిగానే స్టెమ్ని, అలాగే టో స్లాబ్ని, హీల్ స్లాబ్ని ఇవి కూడా సపరేట్గా డిజైన్ చేసుకుంటాము. దాంతోపాటు వీటిల్లో కౌంటర్ ఫోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కౌంటర్ ఫోర్ట్స్ని కూడా సపరేట్గా డిజైన్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టెమ్లో కూడా మనము క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్లో ఉన్న స్టెమ్ మాదిరిగానే దీంట్లో మూమెంట్స్ ఎంత వస్తున్నాయి, దాన్ని బట్టి డెప్త్ ఎంత ప్రొవైడ్ చేయాలి, దాన్ని బట్టి ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత, అలాగే రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య స్పేసింగ్ ఎంత ఉంచాలి అనే టర్మ్స్ని మనం డిటర్మైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రెజర్ అట్ బాటమ్. ప్రెజర్ ఒక ఫార్ములా W = K × గామా × H1. H1 అంటే ఏదైతే స్టెమ్ ఉంటుందో ఆ స్టెమ్ యొక్క హైట్. H1 అనేది మనకు టోటల్ హైట్లో నుంచి ఆ బేస్ స్లాబ్ యొక్క థిక్నెస్ని తీసేస్తే అప్టైన్ అవుతుంది. సో దట్ ఈజ్ 6.39 మీటర్. ఇకపోతే నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్ని ఫ్యాక్టర్స్ని. సో W = ఓవరాల్గా నాకు 34.08 ప్రెషర్ కాబట్టి kN/m² అనేది అంత అమౌంట్లో నాకు ప్రెషర్ వచ్చింది. దాని ద్వారా నేను మూమెంట్ని తెలుసుకోవచ్చు. ప్రెషర్ నా దగ్గర ఉంటే దాని ద్వారా నేను మూమెంట్ తెలుసుకోవచ్చు. దాంట్లో వచ్చే లోడ్ UDL కాబట్టి M = WL²/12 చేస్తే 25.56 kN/m² అనేది నాకు మూమెంట్ వచ్చింది. ఇకపోతే మూమెంట్కి డెప్త్కి రిలేషన్ చెప్పే ఫార్ములా D = √mu/0.138 FCKB. ఇక అన్ని వాల్యూస్ పుట్ చేసిన తర్వాత నాకు ఎఫెక్టివ్ డెప్త్ వాల్యూ తెలుస్తుంది. దట్ ఈజ్ 175 mm. ఎఫెక్టివ్ కవర్ వచ్చేసి సమ్ 25 mmగా మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇక ఓవరాల్ డెప్త్ వచ్చేసి D+D' కాబట్టి 200 mm అవుతుంది. ఇక స్మాల్ డీకి అలాగే ఏరియా ఆఫ్ స్టీల్కి అలాగే మూమెంట్కి రిలేషన్ చెప్పే ఫార్ములా వచ్చేసి IS 456 ప్రకారంగా ఈ ఫార్ములా కాబట్టి mu = 0.87 FIAST D × 1 - FIAST/FCKBD. ఆ ఫార్ములాని మనం పుట్ చేసి దాంట్లో నోన్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం. దాని తర్వాత అన్నోన్ వచ్చేసి మనకు ఓన్లీ AST కాబట్టి AST వాల్యూ తెలిసిపోతుంది. దట్ ఈజ్ 426.06 mm² అని చెప్పేసి ఏరియా ఆఫ్ స్టీల్ మనకు తెలుస్తుంది. ఇక స్పేసింగ్ ఎంత ఉంచుకోవాలి, స్పేసింగ్ వచ్చేసి మనం దాని యొక్క డయామీటర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మనకు స్పేసింగ్ తెలుస్తుంది. ఎలాగంటే స్పేసింగ్ =AST/AST × 1000 చేస్తే మనకు 265 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అనేది అప్టైన్ అయ్యింది. ఇక అలాగే డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ స్టెమ్లోనే మనం ఏ విధంగా మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇస్తున్నామో అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా మనం ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్లో మనము స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ చాలా తగ్గించేస్తాము. ఎంత తగ్గిస్తామంటే మినిమం అమౌంట్ ఆఫ్ స్టీల్, మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ మాత్రమే యూస్ చేస్తాము. సో మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ మనం మైల్డ్ స్టీల్ బార్స్ కాబట్టి HYSD బార్స్ కాబట్టి 0.12% ఆఫ్ ఏరియా తీసుకుంటాము. అంటే టోటల్ కాంక్రీట్ ఏరియాలో 0.12% ప్రొవైడ్ చేయాలి. దాని పరంగా ఇంకా 0.12/100 × B మీన్స్ 1000గా అడాప్ట్ చేసుకుంటాము. ఇంకా క్యాపిటల్ D కాబట్టి ఓవరాల్ డెప్త్ = మొత్తం మనం చేసిన తర్వాత 240 mm² వస్తుంది. దాని మధ్య స్పేసింగ్ నేను 325 mm సెంటర్ టు సెంటర్గా ఉంచుతున్నాను. ఎందుకంటే రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ యొక్క డయామీటర్ కూడా తీసుకుంటాను. మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ 12 తీసుకుంటే దీంట్లో 10 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 8 or 10 అనేది తీసుకోవాలి. ఇక స్టెమ్లోనే మనము స్టెబిలిటీ అనాలిసిస్ కూడా చేయాలి. దానికోసం నేను ఈ డయాగ్రామ్లో మెన్షన్ చేసినట్టుగా 3 కాంపోనెంట్స్లో 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయని చెప్పేసి తీసుకుంటాను. సో W1, W2 అండ్ W3 అనేవి 3 ఫోర్సెస్. W1 అనేది స్టెమ్లో ఉంటే W2 అనేది బేస్ ల్యాబ్లో, W3 అనేది బ్యాక్ ఫీల్డ్లో యాక్ట్ అవుతుంది. సో ఇక వాటికి నేనేం చేయాలంటే ఆ కౌంటర్ ఫోర్ట్ రిటైనింగ్ వాల్లో నాకు మ్యాక్సిమం అండ్ మినిమం ప్రెషర్ ఎంత వస్తుందో అని చెప్పేసి తెలుసుకోవాలి. అదే కాకుండా ఎస్పెషల్లీ స్టెమ్ని రిప్రజెంట్ చేసే 2 పాయింట్స్ దగ్గర మనకు ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వస్తుందో అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఫోర్సెస్ W1, W2, W3 వాటిని బట్టి మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఎలా వస్తుంది? గామా ఇంటూ ఏరియా. W1లో కాంక్రీట్ కాబట్టి కాంక్రీట్ ఒక యూనిట్ వెయిట్ 25 kN/m³ ఇంటూ దాని యొక్క విడ్త్ 0.2 మీటర్స్, దాని యొక్క ఓవరాల్ హైట్ అంటే H1 = 6.39 పుట్ చేసిన తర్వాత నాకు మ్యాగ్నిట్యూడ్ 31.95 kN అనేది వచ్చింది. ఇక అలాగే W2 అనేది బేస్ ల్యాబ్లో కూడా కాంక్రీటే ఉంది. సో కాంక్రీట్ యొక్క యూనిట్ వెయిట్ 25. అలాగే దాని యొక్క
విడ్త్ 4.6, దాని యొక్క థిక్నెస్ 410 mm అంటే 0.41 మీటర్స్. అన్ని వాల్యూస్ పుట్ చేసిన తర్వాత నాకు 47.15 కిలోన్యూటన్ అనేది మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఇక W3 అనేది బ్యాక్ ఫిల్, దాంట్లో సాయిల్ ఉంటుంది కాబట్టి దాని యొక్క యూనిట్ వెయిట్. నాకు క్వశ్చన్లో సెపరేట్గా సాయిల్ యొక్క యూనిట్ వెయిట్, బ్యాక్ ఫిల్ యొక్క యూనిట్ వెయిట్ మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ 16 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అని చెప్పేసి. సో 16 ఇంటూ దాని యొక్క విడ్త్ 3.25, ఇక దాని యొక్క ఓవరాల్ హైట్ అంటే అది కూడా H1, సో 6.39 చేస్తే 332.28 కిలోన్యూటన్ అంత మ్యాగ్నిట్యూడ్ నాకు వచ్చింది. ఇక పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, ఫస్ట్ కాంపోనెంట్లో స్టెమ్ ఉంది. సో వై యాక్సిస్ నుంచి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు ఎంత వస్తుందంటే, ఆల్రెడీ టో స్లాబ్ ఒక విడ్త్ 1.15 అని మనకు తెలుసు. ఇక టో స్లాబ్ ప్లస్ దాని యొక్క హాఫ్ డిస్టెన్స్ వరకు, అంటే స్టెమ్ యొక్క హాఫ్ డిస్టెన్స్ అంతవరకు, కాబట్టి ప్లస్ 0.2/2 చేస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్స్ అనంతా దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనకు అప్టైన్ అయింది. అలాగే W2 ఆల్రెడీ వై యాక్సిస్కి లింక్ అయ్యే ఉంది. సో కాబట్టి ఓవరాల్ విడ్త్లో హాఫ్ తీసుకుంటున్నాం. సో 4.6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.3. ఇక W3కి రీచ్ అవ్వడానికి సో 2 కాంపోనెంట్స్ని దాటి రావాలి. ఒకటి టో స్లాబ్ అలాగే స్టెమ్, దాని తర్వాత బ్యాక్ ఫీల్ యొక్క హాఫ్ డిస్టెన్స్ అన్నమాట. సో టో స్లాబ్ 1.15, దాని తర్వాత స్టెమ్ 0.2 ప్లస్ బ్యాక్ ఫీల్ యొక్క విడ్త్లో హాఫ్ అంటే 3.25/2 చేస్తే 2.975 అంతా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ మనకి వచ్చింది. మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ని అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ని మల్టిప్లై చేస్తే ఓవరాల్గా ఈ మూమెంట్స్ అనేవి వస్తాయి. సో ఈ 3 rows వాటి యొక్క వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా సిగ్మా ఎంఆర్ అనేది ఆ మూమెంట్స్ని యాడ్ చేసిన తర్వాత సమ్మేషన్ ద్వారా వచ్చే వాల్యూ 1136.92 కిలోన్యూటన్ మీటర్ అన్నమాట. ఇకపోతే నెట్ ఫోర్స్ తెలుసుకుంటాము. నెట్ ఫోర్స్కి ఫార్ములా 12 KA గామా H². సో దాని నుంచి నెట్ ఫోర్స్ అనేది అప్టైన్ అయిన తర్వాత సిగ్మా M0 అనేది తెలుస్తుంది. సో సిగ్మా M0 తెలిసిన దాని తర్వాత ఎలాస్టిక్ మాడ్యులస్ అనేది తెలుసుకుంటాము, క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్లో ఉన్న మాదిరిగానే. సో అదే ఫార్ములా ఇక్కడ వేస్తాము. కాకపోతే ఇక్కడ ఆ కంటెంట్స్ మిస్ అవుతున్నాం కాబట్టి మీరు మీ ఓన్గా డిటర్మైన్ చేయండి ఎఫ్ వాల్యూ, అలాగే సిగ్మా M0 అలాగే జెడ్. ఇక ఈ ఎసెంట్రిసిటీ ఫార్ములా వచ్చేసి B/2 - Z చేస్తే ఓవరాల్గా నాకు ఈ వాల్యూ వచ్చేసి 0.216 మీటర్స్ వచ్చింది. ఇక అది B/6 కంటే లెస్ దాన్గా ఉందా గ్రేటర్ దాన్గా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో అది లెస్ దాన్ B/6 గానే ఉంది, అంటే అది లెస్ దాన్ 0.77 మీటర్స్ కంటే తక్కువే ఉంది. ఇక నేను ఓవరాల్గా నేను స్టెప్లో మ్యాక్సిమం అండ్ మినిమం ప్రెషర్ అప్టైన్ చేసుకోవాలి. దానికి ఫార్ములా క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్ ఫార్ములాలో ఉన్నట్టుగానే దీంట్లో కూడా అదే ఫార్ములా సిగ్మా V/B ఇంటూ 1 ± 6E/B చేస్తే ఓవరాల్గా నాకు మ్యాక్సిమం ప్రెషర్ వచ్చేసి 114.63 వస్తే మినిమం ప్రెషర్ అనేది 64.23 వచ్చింది. అండ్ స్టెమ్ని రిప్రజెంట్ చేసే పాయింట్స్ Q1 అండ్ Q2 అనుకుంటే, ఇప్పుడు మీరు పైన ఫిగరు నాకు రిటైనింగ్ వాల్ అయితే బాటంలో ఉండే ఫిగరు నాకు ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తుంది. నా క్యాంటిలివర్ రిటైనింగ్ వాళ్ళు ఏ విధంగా వస్తుందని చెప్పేసి మ్యాక్సిమం ప్రెషర్ 114 అండ్ మినిమం ప్రెషరు ఇటు సైడ్ 64.23 అనేది ఉంటుంది. సో స్టెమ్ని Q1 అండ్ Q2 అనే 2 పాయింట్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. అక్కడ మనం సెపరేట్గా ప్రెషర్ తీసుకోవాలనుకుంటే మనం సెపరేట్గా ఇటరేషన్ చేయాలని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను. దాని యొక్క మెథడ్ కూడా చెప్పున్నాను. సో మినిమం ప్రెషర్ కంటే అది కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఆ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్లో మధ్యలో ఒక యాక్సియల్ లైన్ ఉంది. ఆ యాక్సియల్ లైన్ అంతవరకు నేను ప్రెషర్ని తెలుసుకోవాలనుకుంటే టోటల్ విడ్త్లో నుంచి అక్కడ వరకు విడ్త్ తెలుసుకోవాలి. సో అక్కడ వరకు విడ్త్ ఎలా వస్తుంది చూడండి. రైట్ సైడ్ నుంచి మనం గమనిస్తే అప్ టు ద స్టెమ్ 3.25 మీటర్స్ ఉంది. దాని తర్వాత స్టెమ్ ఒక విడ్త్ వచ్చేసి 0.2 మీటర్స్ ఉంది. దాంతో Q1 అనే పాయింట్కి మీట్ అవుతున్నాం మనం. సో అక్కడ వరకు 3.25 ప్లస్ 0.2 చేస్తే 3.45 వస్తుంది. 3.45 అపాన్ టోటల్ విడ్త్ అంటే 4.6. అంతవరకు ప్రెషర్ ఎలా తెలుస్తుంది? ఉన్న ప్రెషర్తో మల్టిప్లై చేయడం ద్వారా. సో 50.4. ఈ 50.4 అనేది ఎలా వచ్చింది? 114.53లో నుంచి 64.23 అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం ప్రెషర్ 114.63
దాంట్లో నుంచి 64.23 అనేది మనం సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు ఆ యాక్సియల్ లైన్ రిప్రజెంట్ చేసే అక్కడ ప్రెషరే 50.4. అక్కడ Q1 మనకు తెలియాలనుకుంటే సో ఈ బ్రాకెట్లో ఉండే ప్రెషరు, సో ఆ బ్రాకెట్లో ఉండే ప్రెషరు ఆ పాయింట్ అంతవరకు మనకు తెలుస్తుంది. అంటే ఆ యాక్సియల్ లైన్ Q1 ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ వరకు. ఇక మిగతాది ఎంత ఉంది, 64.23 ఉంది కాబట్టి దానికి యాడ్ చేసుకున్నాను. ఓవరాల్గా Q1లో నాకు ఎక్స్టెండ్ అయ్యే ప్రెషర్ తెలుస్తుంది. సో దట్ ఈజ్ 102.03 kN/m². సేమ్ అదేవిధంగా Q2 కూడా చేస్తే 99.84 kN/m². ఓవరాల్గా నాకు వస్తుంది. నెక్స్ట్ ఇక టో స్లాబ్లో క్యాంటిలివర్ రిటర్నింగ్ వల్ల మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. దీంట్లో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ను అలాగే టో స్లాబ్ సపరేట్గా 2 కాంపోనెంట్స్గా తీసుకుంటాము. ఫస్ట్ అప్వర్డ్ దాంట్లో మనము రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ అని చెప్పేసి 2 పోర్షన్స్ డివైడ్ చేసుకుంటాము. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ప్రెషర్ డయాగ్రామ్లో ఉన్న రెక్టాంగిల్ దాంట్లో ఉండే వాల్యూస్ ఆల్రెడీ ప్రెషర్ వాల్యూసే. కాబట్టి నేను మ్యాగ్నిట్యూడ్ కనుక్కునేటప్పుడు సపరేట్గా యూనిట్ వేర్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దాని యొక్క ఏరియానే నా యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నమాట. సో ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా B/D. సో B/D చేస్తే 102.03 ఇంటూ దాని యొక్క హైట్ వచ్చేసి 1.15 తెలిసిందే. సో దాంతో మల్టిప్లై చేసిన తర్వాత 117.33 అనేది వచ్చింది. అలాగే ట్రయాంగిల్ ఒక ఫార్ములా వచ్చేసి ఏరియా ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 1/2 ఇంటూ దాని యొక్క బేస్ దట్ ఈజ్ 1.15, దాని యొక్క హైట్ 12.6 చేస్తే 7.245 వచ్చింది. ఇక పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఎలా వస్తాయంటే వాటి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెక్టాంగిల్లో ఎంత ఉంటుందంటే 1/2 డిస్టెన్స్లో ఉంటుంది, ట్రయాంగిల్లో 2/3 హైట్లో ఉంటుంది. సో ఓవరాల్గా అప్టైన్ చేసుకున్న తర్వాత నాకు ఈ 2 వాల్యూస్ అనేవి వచ్చాయి. మూమెంట్ అనేది మ్యాగ్నిట్యూడ్ని అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మల్టిప్లై చేయడం ద్వారా వచ్చింది. ఓవరాల్గా నేను దాన్ని సమ్మేషన్ చేసుకుంటే 73.02. ఇకపోతే డౌన్వర్డ్ కాంపోనెంట్లో స్లాబ్ సాయిల్. మీరు టో స్లాబ్ని ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేసినట్టయితే టో స్లాబ్ మొత్తాన్ని అంటారు ఏదైతే గ్రౌండ్ లెవెల్ బిలోగా ఉంటుందో, అలాగే విడ్త్ పరంగా చూసుకుంటే దాని యొక్క స్టెమ్ వరకు ఉంటుందో, సో అదంతా పోర్షన్ వచ్చేసి టో స్లాబ్ అనమాట. దీంట్లో మనము గామా ఇంటూ ఏరియా వేసుకుంటాము. స్లాబ్లో మనకి కాంక్రీట్ ఉంటుంది కాబట్టి కాంక్రీట్ యొక్క యూనిట్ వెయిట్ 25 వేస్తాము. సాయిల్ యొక్క యూనిట్ వెయిట్ మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దట్ ఈజ్ 16. దాని ఏరియాతో మల్టిప్లై చేసిన తర్వాత ఓవరాల్గా నాకు మ్యాగ్నిట్యూడ్ అనేది 11.79 అండ్ 14.536 రెస్పెక్టివ్గా వస్తుంది. ఇక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 2 రెక్టాంగులర్ పోర్షన్సే కాబట్టి డిస్టెన్సెస్ అపాన్ హాఫ్, అంటే దాని యొక్క విడ్త్ అపాన్ హాఫ్. ఆ టో స్లాబ్ యొక్క విడ్త్ మనం స్టార్టింగ్లో డైమెన్షన్ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు డిటర్మైన్ చేసుకున్నాం 1.15 అని చెప్పేసి. ఇక మూమెంట్ మల్టిప్లై చేయడం ద్వారా వస్తుంది. ఇక ఆ రెండింటిని సమ్ చేస్తే మనకు 15.414 kN/m అనేది వస్తుంది. ఇక నెట్ మూమెంట్ అనేది మనకు మ్యాక్సిమం మైనస్ మినిమం చేయడం ద్వారా వస్తుంది. మ్యాక్సిమం వచ్చేసి 73.02 మైనస్ మినిమం అంటే లెస్సర్ వాల్యూ వచ్చేసి 15.14, దట్ ఈజ్ ఈక్వల్ టు 57.88 kN/m. ఇక అల్టిమేట్ మూమెంట్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేయాలి కాబట్టి 86.82 kN/m వస్తుంది. ఇంకా అల్టిమేట్ మూమెంట్ని అలాగే ఏరియా ఆఫ్ స్టీల్ని తెలిపే ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములా కాబట్టి చాలాసార్లు చెప్పున్నాను. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏరియా ఆఫ్ స్టీల్ అనేది 656.33 mm² అనేది వస్తుంది. ఇక మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్లో మనం ప్రొవైడ్ చేసే స్పేసింగ్ వచ్చేసి 300 mm సెంటర్ టు సెంటర్. ఇక డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్లో మనం మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ అనేది తీసుకోవాలి. 12 mm డయాబార్స్గా అడాప్ట్ చేసుకుంటాం. దాంట్లో 16 mm అడాప్ట్ చేసుకుంటే దీంట్లో తగ్గించాలి కాబట్టి 12 mm తీసుకుంటాము. దాని ప్రకారంగా స్పేసింగ్ వచ్చేసి 229 mm సెంటర్ టు సెంటర్ అనేది ఉంచుతాం. సో దీంతో టో స్లాబ్ ఒక డిజైన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ హీల్ స్లాబ్లో సేమ్ టో స్లాబ్లో మాదిరిగానే మూమెంట్ కనుక్కుంటాం, మూమెంట్ ద్వారా ఏరియా స్టీల్ కనుక్కుంటాం అండ్ దాంట్లో స్పేసింగ్ ఉంచుతాం. ఆ విధంగా డిజైనింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. కాకపోతే దీంట్లో మూమెంట్ కనుక్కునే ఫార్ములా అనేది కొంచెం వేరియేట్ అవుతుంది. టో స్లాబ్లో మూమెంట్ అనేది మనము ఈ విధంగా 3 ఫోర్సెస్గా మనం డివైడ్ చేసుకొని వాటి యొక్క మూమెంట్ సపరేట్గా డిటర్మైన్ చేసుకొని నెట్ ఫోర్స్ తెలుసుకున్న తర్వాత నెట్ మూమెంట్ అనేది తెలుసుకుంటాం. దీంట్లో నెట్ మూమెంట్ ఎలా తెలుసుకుంటామంటే డైరెక్ట్గా డౌన్వర్డ్ ఫోర్సు అలాగే దాని నుంచి నెట్ ఫోర్సు, డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏమేమి వస్తున్నాయో అని చెప్పేసి ఫస్ట్ డిటర్మైన్ చేసుకోవాలి. దాని నుంచి నెట్ ఫోర్స్, దాని నుంచి మూమెంట్. ఎందుకంటే టో స్లాబ్లో వచ్చేసి
డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ వరకు మాత్రమే సాయిల్ ఉంటుంది. దాని తర్వాత అది ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఎయిర్. కాకపోతే హీల్ స్లాబ్ పైన అంతా ఏముంటుంది, సాయిల్ అనేది ఉంటుంది, బ్యాక్ ఫిల్ ఉంటుంది. కాబట్టి దీని యొక్క మొమెంట్ కనుక్కునే ఫార్ములా మాత్రం ప్రాసెస్ మాత్రం కొంచెం సెపరేట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డౌన్వర్డ్ ఫోర్సెస్ కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కుంటామంటే, ఫస్ట్ చూడండి, త్రూ అవుట్ ద హైట్ మనకు బ్యాక్ ఫిల్లో సాయిల్ ఉంటే త్రూ దట్ థిక్నెస్ వచ్చేసి కాంక్రీట్ ఉంది. సో కాబట్టి 2 పోర్షన్స్లో డివైడ్ చేసుకుంటాను, ఒకటి పైనది ఒకటి కిందది. సో పైన పోర్షన్ అంటే బ్యాక్ ఫిల్ పోర్షన్, దాని యొక్క ఫోర్స్ ఎలా డిటర్మైన్ చేసుకోండి, యూనిట్ వెయిట్ ఇంటూ హైట్. యూనిట్ వెయిట్ అంటే దాంట్లో ఏముంది, సాయిల్ ఉంది. యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ వచ్చేసి 16, దాని యొక్క హైట్ వచ్చేసి ఓవరాల్గా H1, దట్ ఈస్ 6.39 మీటర్స్. ఇకపోతే కింద కాంక్రీట్ ఉంది, కాంక్రీట్ యొక్క యూనిట్ వెయిట్ వచ్చేసి 25, దాని యొక్క థిక్నెస్ వచ్చేసి అంటే హీల్ స్లాబ్ యొక్క థిక్నెస్, ఈ బేస్ స్లాబ్ యొక్క థిక్నెస్ దట్ ఈజ్ 0.41 మీటర్స్. బేస్ స్లాబ్ అన్నా కానీ హీల్ స్లాబ్ అన్నా కానీ, అంటే మన బేస్ స్లాబ్లోనే హీల్ స్లాబ్ ఉంది. ఇక ఆ విధంగా డౌన్వర్డ్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 112.49 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. కాకపోతే నాకు నెట్ ఫోర్స్ కావాలి. నెట్ ఫోర్స్ కావాలంటే నాకు డౌన్వర్డ్ ఫోర్స్లో నుంచే మినిమం ప్రెషర్ అనేది సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 112.49 మైనస్ 64.23, దట్ ఈజ్ ఈక్వల్ టు 48.26 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక ఫోర్స్ నుంచి మూమెంట్ ఎలా తెలుస్తుంది, మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు WL²/12. ఇక వాల్యూస్ పుట్ చేసిన తర్వాత 36.195 కిలో న్యూటన్ మీటర్ అంతా మూమెంట్ వచ్చింది. దాని నుంచి అల్టిమేట్ మూమెంట్ తెలుసుకుంటాము, మళ్ళీ దాని నుంచి ఏరియా ఆఫ్ స్టీల్ తెలుసుకుంటాము. అండ్ సమ్ 12 mm డయామీటర్తో బార్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే 229 mm సెంటర్ టు సెంటర్ బోత్ డైరెక్షన్స్లో ఉంచుకుంటాము. సో దీంతో హీల్ స్లాబ్ ఒక డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ డిజైన్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్. డిజైన్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్లో మనము 3 టైప్స్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. ఒకటి లాంగిట్యూడినల్ రెయిన్ఫోర్స్మెంట్, ఒకటి హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్, ఒకటి వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్. హారిజాంటల్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్స్లో మనకు టెన్షన్ వస్తుంది, బట్ లాంగిట్యూడినల్ రెయిన్ఫోర్స్మెంట్లో మనకు మొమెంట్ వస్తుంది. సో కాబట్టి మొమెంట్ని కనుక్కుంటాం. ఆ మొమెంట్ యొక్క ఫార్ములా వచ్చేసి 1/6 KA గామా H1³. సో దాని ప్రకారంగా ఇంకా అన్ని వాల్యూస్ నాకు తెలుసు. 695.79 కిలో న్యూటన్ మీటర్ అంతా మూమెంట్ వస్తుంది. దాని నుంచి మళ్ళీ అల్టిమేట్ మూమెంట్ ఇది ఒక. ఇకపోతే మీరు అలాగే బాటమ్ స్లాబ్ని జాయిన్ చేస్తూ రిప్రజెంట్ చేసే కౌంటర్ ఫోర్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా కౌంటర్ ఫోర్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తామో దాంట్లో సమ్ ఇంక్లినేషన్ అనేది కూడా ఆబ్వియస్గా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో దాన్నే మనం టీటా అనుకుంటే ఆ టీటాని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సో ఇప్పుడు దాంట్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా మనకు సెక్షన్ అనేది కనిపిస్తుంది. ఆ ట్రయాంగిల్ని సపరేట్గా మనం తీసుకున్నట్టయితే దానికి ఒక ఆపోజిట్ సైడ్ ఉంటుంది, హైపోటెన్యూస్ ఉంటుంది, అలాగే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనం టీటా ఎలా కనుక్కుంటామంటే tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి 6.39 అనుకుంటే అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 3.25 అవుతుంది. కాకపోతే 3.25 ఓవరాల్ విడ్త్, దాంట్లో నుంచి 0.2 వచ్చేసి స్టెమ్ ఒక విడ్త్ పోతుంది, మిగిలింది 3.05 అవుతుంది. ఇక ఆ విధంగా టీటా వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ 6.39 బై 3.05 చేస్తే 64.48 డిగ్రీస్ వస్తుంది. ఇంకా అలాగే సైన్ టీటా కూడా మనం చేసినట్టయితే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వస్తుంది. ఈసారి ఆ హైపోటెన్యూసే మన యొక్క డెప్త్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్ అన్నమాట. సో అది మనకు తెలియదు, టీటా తెలుసు. దాని ద్వారా మనం డి వాల్యూ కనుక్కుంటాము. ఎలాగా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు డి బై 3.25 అయితే డి ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ 3.25. దాని పరంగా ఇంకా 2.933 మీటర్స్ అనేది నా యొక్క డెప్త్ వాల్యూ వస్తుంది, డెప్త్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్. సో డెప్త్ తెలుసు, మొమెంట్ తెలుసు, ఇక ఏరియా ఆఫ్ స్టీల్ కనుక్కోవాలి. సో ఆ ఫార్ములాలో పుట్ చేసిన తర్వాత ఏరియా ఆఫ్ స్టీల్ అనేది నాకు 1022.56 mm² వచ్చింది. ఇకపోతే నెంబర్ ఆఫ్ బార్స్ ఎలా కనుక్కుంటారంటే క్యాపిటల్ EST బై స్మాల్ EST. స్పేసింగ్లో ఏమొస్తుంది, స్మాల్ EST బై క్యాపిటల్ EST వస్తుంది, అది 1000తో మల్టీ అవుతుంది. ఆ విధంగా నెంబర్ ఆఫ్ బార్స్ అనేటివి 2.08 వస్తాయి. సో ఇక ఓవరాల్గా నేను 25 mm డయామీటర్ గల బార్స్ వచ్చేసి టెన్షన్ జోన్లో ప్రొవైడ్ చేస్తాను. 12 mm డయామీటర్ కలిగిన బార్ వచ్చేసి కంప్రెషన్ జోన్లో ప్రొవైడ్ చేస్తాను.
సో దీంతో లాంగిట్యూడినల్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్. నేను చెప్పినట్టుగానే దీంట్లో టెన్షన్ అనేది వస్తుంది. సో సింపుల్గా దీంట్లో రీఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తామంటే అల్టిమేట్ టెన్షన్ కనుక్కుంటాం అన్నమాట. సో ఫస్ట్ టెన్షన్కి ఫార్ములా వచ్చేసి KA ఇంటూ గామా H1 ఇంటూ L. ఇక అల్టిమేట్ టెన్షన్ వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేయడం ద్వారా వస్తుంది. సో ఇక ఓవరాల్గా 153.36 కిలోన్యూటన్ పర్ మీటర్ అనేది దీంట్లో అల్టిమేట్ టెన్షన్ వస్తే ఏరియా ఆఫ్ స్టీల్ వచ్చేసి సేమ్ MU = 0.87 FY AST ఏ విధంగా ఉంటుందో అలాగే TU = 0.87 ఇంటూ FY ఇంటూ AST అనే ఫార్ములాని వేస్తాము. ఇక ఏరియా ఆఫ్ స్టీల్ అనేది నాకు 424.76 mm² వస్తుంది. దాని నుంచి స్పేసింగ్ వచ్చేసి నాకు 180 mm సెంటర్ టు సెంటర్గా అడాప్ట్ చేసుకుంటాను. వర్టికల్ రీఎన్ఫోర్స్మెంట్లో వచ్చే ఫార్ములా టెన్షన్కి W ఇంటూ L మాత్రమే. W అంటే ఇక్కడ 48.26 అంటే హీల్ స్లాబ్లో ఏదైతే నెట్ ఫోర్స్ వచ్చిందో ఆ వాల్యూని W ప్లేస్లో పుట్ చేసుకుంటాను. L అంటే స్పాన్ లెంగ్త్ అంటే కౌంటర్ ఫోర్ట్ నుంచి కౌంటర్ ఫోర్ట్ మధ్యలో డిస్టెన్స్. L = 3 మీటర్స్. ఓవరాల్గా 144.78 కిలోన్యూటన్ పర్ మీటర్ వస్తుంది. ఇక TU చేసుకుంటే 217.17 కిలోన్యూటన్ పర్ మీటర్. ఓవరాల్గా ఏరియా ఆఫ్ స్టీల్ అండ్ స్పేసింగ్ ఈ విధంగా నేను నా కౌంటర్ ఫోర్ట్ డిజైనింగ్ కంప్లీట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.